విశాఖలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు నిర్మించిన అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగుతోంది. భీమిలి తీరంలో సిఆర్జీ నిపుణుల కమిటీ ఇవాళ పరిశీలన జరపనుంది. విజయసాయిరెడ్డి కుటుంబం అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఒక నివేదిక కోరింది. క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత ఈ నెల 26న నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు కమిటీ పరిశీలించిన ఉల్లంఘనలపై రిపోర్ట్ ఇవ్వనుంది. మరొక వైపు 10 అడుగుల లోతు 600 మీటర్ల పొడవున కట్టినటువంటి కాంక్రీట్ నిర్మాణాలను 2 రోజులుగా తొలగిస్తున్నారు జీవీఎంసీ అధికారులు. EX200 సామర్థ్యం గల బ్రేకర్, బకెట్ యంత్రాలతో బీచ్లో నిర్మించిన అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతకయ్యే ఖర్చు సుమారు 50 లక్షలుంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.